పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అండి, అలాగే స్కూల్కి కూడా ఈ విధంగా చెనుగుండలు అయితే చేసి పంపించచ్చు. సో ముందుగా పల్లీలు అయితే వేయించుకొని బాగా వాటి పొట్టు అంతా తీసేసుకోవాలండి. తర్వాత బెల్లం, పల్లీలకి ఎంత కావాలో అంతగా కొద్దిగా బెల్లం తీసుకొని దాన్ని పాకం పట్టుకోవాలి. తర్వాత నేను కొన్ని శనగపప్పులు కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు సొంటి పొడి యాడ్ చేసుకున్న తర్వాత పాకం బాగా ఉడికాక ఈ విధంగా ఉండకైతే రావాలి. నేనైతే కొద్దిగా చేస్తానండి, 10 డేస్కి ఒకసారి. సో అలా పాకం వచ్చాక పప్పులన్నీ వేసుకొని పప్పు గుత్తి తీసుకొని ఇలా ఉండలకి వచ్చేట్టుగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలిపాక కొద్దిగా మనం చేతికి తేమ తీసుకొని ఉండల్లాగా చేసేసుకోవాలండి. పాకం ఆరిపోతే మళ్ళీ గట్టిగా వస్తాయి కాబట్టి అలా గట్టిగా వచ్చినప్పుడు మళ్ళీ పొయ్యి పెట్టినామంటే అది పాకం అంతా మళ్ళీ మెల్ట్ అవుతుంది.